500 ఏళ్లకు పైగా పోరాటం తర్వాత రామ భక్తులు చివరకు నేడు సంతృప్తికరంగా బంగారు క్షణాన్ని అనుభవించారు. అయోధ్య రామ్ధామ్ వద్ద భావోద్వేగంగా రామ భక్తులు ఉమాభారతి మరియు సాధ్వి రితుంబర ఆలింగనం చేసుకున్నారు. అయోధ్య రామ మందిరం వద్ద ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా రామ మందిరం ఉద్యమంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వీరిద్దరితో పాటు పలువురు ప్రముఖ బీజేపీ నేతలపై సిబిఐ అభియోగాలు మోపింది. అయోధ్య ఆలయ మసీదు వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించిన తర్వాత ప్రత్యేక కోర్టు ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన నివాసం నుండి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. అయోధ్యలో మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించిన నవీన్ పట్నాయక్ రామ్లల్లాను చూసి 2 చేతులెత్తి దండం పెట్టారు. కాగా ఒడిశా ప్రభుత్వం కూడా నేడు సెలవు దినంగా ప్రకటించింది.